పరం శాంతి. మన వాయుతత్వ శరీరంలో ఎంతటి ఎనర్జీ ఉంటుంది అంటే, ఒక వ్యక్తి ఆహారమూ నీరు తీసుకోకపోయినా అతను ఆత్మస్వరూపంలో ఉండి నిస్సంకల్ప స్థితిలో ఉంటే వాయుమయ శరీరం నుంచి అతనికి ఎనర్జీ లభిస్తుంది. కాబట్టి ఆహారం అవసరం కూడా ఉండదు. అయితే ఈ వాయుమయ శరీరంలో ఎనర్జీ ఎలా క్రియేట్ అవుతుంది? మనోమయ శరీరం అనగా ఆకాశతత్వం ఎలా క్రియేట్ అవుతుంది? మనము నిస్సంకల్ప స్థితిలో ఉన్నప్పుడు మన శరీరంలో ఆకాశతత్వం క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆకాశతత్వం యొక్క సెల్స్ పనిచేస్తాయి. ఆకాశతత్వానికి చెందిన సెల్స్ పనిచేయడం వల్ల ఆకాశతత్వం నుండి వాయుతత్వం ఉద్భవిస్తుంది. ఈ విధంగా నిస్సంకల్ప స్థితిలో ఉండటం వల్ల వాయుమయ శరీరంలో ఉన్న శక్తి మన శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది. అందుకే కొన్నిసార్లు ఆహారం అవసరం తగ్గిపోతుంది. మన శరీరంలోని ఒక సెల్ లోపల చాలా రికార్డింగ్ ఉంటుంది. సూక్ష్మ శరీరం లోపల, కారణ శరీరం లోపల, మహాకారణ శరీరం యొక్క సెల్ లోపల కూడా రికార్డింగ్స్ ఉంటాయి. మహాకారణ శరీరం పరమతత్వం, కారణ శరీరం ఆకాశతత్వానికి సంబంధించినవి. మన ఆత్మ చేసే ప్రతి కర్మ కూడా కారణ శరీరంలో అంటే ఆకాశతత్వంలో రికార్డవుతుంది. అయితే మన చేత నెగటివ్ కర్మలు ఎవరు చేయిస్తారు? మన ప్రతి సెల్లో ఉన్న పాత నెగటివ్ రికార్డింగ్లో మనపై ప్రభావం చూపుతాయి. కర్మా ఫిలాసఫీ ప్రకారం ఆ రికార్డింగ్లను వాయుతత్వం బయటకు తెస్తుంది. వాయుతత్వం వాటిని ఉద్భవింపజేసి మన చేత కర్మ చేయిస్తుంది. మనం కొన్నిసార్లు ఆలోచించకూడదు అని అనుకున్నా కూడా మనకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మరి మనం ఆలోచన చేయడానికి ఎవరు ప్రేరేపిస్తున్నారు? వాయుమండలంలో అనేక కోట్ల రకాల నెగటివ్ రికార్డింగ్లు ఉన్నాయి. అవి మన వాయుతత్వ సెల్స్ను ఛార్జ్ చేస్తుంది. అప్పుడు ఆ వాయుతత్వం యొక్క సెల్ ఛార్జ్ అయ్యి ఆ వాయుమండలం యొక్క ప్రభావానికి లోనవుతాం. ఆ ప్రభావంతో ఆలోచనలు రావడం మొదలవుతాయి. తరువాత కర్మలుగా మారతాయి. అలా కర్మబంధనం ఏర్పడుతుంది. దీనినే కర్మబంధం అంటాము. నిన్ను ఆలోచించేట్లుగా ఎవరు బలవంతం చేస్తున్నారు? ఎందుకు ఆలోచిస్తున్నావు? కర్మ ఎందుకు చేస్తున్నావు? ఉదాహరణకు టీవీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. వాయుతత్వంతో టీవీ పనిచేస్తుంది. ఫోటో కూడా వాయువు నుండి వస్తుంది. టీవీ ఒక రిలే స్టేషన్ నుండి సంకేతాలను తీసుకుంటుంది. ఆ సంకేతాలు శాటిలైట్ ద్వారా ప్రపంచంలోని కోట్ల టీవీలకు చేరుతాయి. అదేవిధంగా ఆత్మ సంకల్పం చేసినప్పుడు అది అక్కడే ఆగిపోదు. అది అనేక బిలియన్ సంకల్పాలుగా మారి ఆ ఆత్మ యొక్క క్రియేషన్ వద్దకు ఆ సంకల్పాలు చేరుకుంటాయి. ఆ సంకల్పాలు వాయుమండలంలో వ్యాపించి తిరిగి అదే ఆత్మపై ప్రభావం చూపి ఆ ఆత్మను మళ్లీ మళ్లీ అదే విధంగా ఆలోచించడానికి ప్రేరేపిస్తాయి. ఇలా వాయుమండలంలో వ్యాపించిన సంకల్పాలు మళ్లీ మనల్ని ఆలోచనలకు మరియు కర్మలకు ప్రేరేపిస్తాయి.